అందరికీ నమస్కారమండి. వసుంధరాదేవి పేదింటి కోడలు. భర్త, అత్తమామలు ఎన్ని కష్టాలు పెట్టినా తన కూతురు రూపను చూసుకుని అన్నిటినీ భరిస్తూ ఉంటుంది. కొన్ని రోజుల నుండి రూపకి ఆరోగ్యం బాగా లేకపోవటం, నలతగా ఉండటంతో దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్తుంది. రూపకు వచ్చిన అనారోగ్యం ఏంటో అర్థం కాక ఎందుకో సందేహం కలిగి ముంబైలో ఉన్న పెద్ద హాస్పిటల్‌కి రాస్తున్నాము. అక్కడికి వెళ్లి చూయించండి అని చెప్పి డాక్టర్లు చెప్తారు. పనికి వెళ్లి అప్పుడప్పుడు దాచిపెట్టుకున్న డబ్బులు తీసుకుని రూపని ఆ హాస్పిటల్‌కి తీసుకువెళ్తుంది వసుంధరాదేవి. డాక్టర్లు అన్ని పరీక్షలు చేసిన తర్వాత రూపకి గుండె జబ్బు ఉందని తేలుతుంది. ప్రతి నెల మందులు, మంచి ఆహారం తీసుకోవాలి. రూప పెద్దయ్యాక గుండె ఆపరేషన్ చేయాలి. గుండె ఆపరేషన్ చేయకపోతే 25 సంవత్సరాల కన్నా ఎక్కువ బతకదు. అంతేకాదు ఎక్కువ కష్టపడినా, మంచి ఆహారం తీసుకోకపోయినా తను చాలా నీరసపడుతూ ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోవాలి అని సలహా ఇస్తాడు డాక్టర్. వసుంధరాదేవి తిరిగి గ్రామానికి వచ్చాక తన భర్తకి, అత్తయ్యకి రూప ఆరోగ్య పరిస్థితి చెప్పి చాలా ఏడుస్తుంది. ఆ మాటలు విని ఇంట్లో వాళ్ళు జాలి చూపక వసుంధరాదేవి, అత్తయ్య, నువ్వు ఇంటికి ఒక వారసుడిని ఇవ్వమంటే ఒక ఆడపిల్లని ఇచ్చావు. సర్లే అని సరిపెట్టుకుంటే అది కూడా ఒక రోగిష్టి దాన్ని కన్నావని చెప్పి చేతులించుకుని మాట్లాడతారు. ఇక ఆ మాటలు విని వసుంధరాదేవి బాధని తన మనసులోనే ఉంచుకుని పైకి సంతోషంగా నటిస్తూ కూలి పనికి వెళ్లి తెచ్చిన డబ్బులన్నీ కూతురి మందుల కోసం, మంచి ఆహారం కోసం ఖర్చు పెడుతూ ఉంటుంది. కొన్ని నెలల తర్వాత ఇంట్లో వాళ్ళు కోపంగా, తెచ్చిన డబ్బులంతా నీ కూతురికే పెడుతున్నావు. కనీసం ఇంట్లో మాకు అన్నం కూడా పెట్టడం లేదు. ఈ రూపాయి ఇంట్లో ఉంటే డబ్బులన్నీ తనకే పెడుతూ ఉంటావు. వెంటనే ఎవరైనా ధనవంతుడికి అమ్మేస్తాను అని చెప్పి రూపని ఇంట్లో నుండి బలవంతంగా బయటికి తీసుకువెళ్ళబోతాడు తన తండ్రి. వసుంధరాదేవి అడ్డురాగా భర్త, అత్తయ్య ఇద్దరూ కలిసి తనని ఒక గదిలో బంధిస్తారు. ధనవంతుల ఇంట్లో పని మనిషిగా 20,000 రూపాయలకి రూపను అమ్మేస్తారు. ధనవంతుల కుటుంబానికి రూప ఆరోగ్య పరిస్థితి చెప్పరు. ఆ డబ్బులతో రూప తండ్రి మందు తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కూతురు కోసం చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతుంది వసుంధరాదేవి. ఎటువంటి సమాచారం తెలియకపోవటంతో నిద్రపోతున్న తన భర్త మెడ మీద కత్తిపీట పెట్టి, నా కూతుర్ని ఎవరికి అమ్మేశావో చెప్పు, లేదంటే నిన్ను చంపేసి జైలుకు వెళ్తాను అని బెదిరిస్తుంది. ఎన్నిసార్లు కొట్టినా మౌనంగా బరాయించిన వసుంధరాదేవి అలా తిరిగి కోపంగా ప్రవర్తించడంతో నిజంగానే మెడ కోసేస్తుందేమో అన్న భయంతో ఎవరికి అమ్మేశారో వాళ్ళ అడ్రస్ చెప్తాడు భర్త. ఇక వెంటనే, జీవితంలో నీ ముఖం చూడను, నా కూతుర్ని తీసుకుని ఎక్కడో అక్కడ అడుక్కోనైనా బతుకుతాను అని చెప్పి తన మెడలో ఉన్న తాళిబొట్టు తీసి భర్త ముఖాన కొట్టి భర్త చెప్పిన అడ్రస్కి వెళ్తుంది. ఆ ఇంటికి వెళ్లి రూప గురించి ఆరా తీయగా ఆ అమ్మాయి ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవటంతో రోడ్డు మీద వదిలేశాము. ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలియదు అని చెప్తారు. ఇక ఆ పట్టణంలో ప్రతి బజారు ఎక్కడైనా అడుక్కుంటూ కనపడుతుందేమోనని కూతురు కోసం వెతుకుతూ ఉండగా ఒకరోజు దారిలో ఒక పెద్దావిడ రోడ్డు దాటబోతుండగా స్పీడ్‌గా వచ్చి ఒక కారు గుద్దబోతుంటుంది. అది చూసిన వసుంధరాదేవి ఆ పెద్దావిడని పక్కకు తోసేస్తుంది. కానీ ఆ తోపులో కారు కింద వసుంధరాదేవి పడిపోతుంది. కారు టైర్లు, కాలు, నడుము మీద గుండా తొక్కుకుంటూ వెళ్ళిపోతాయి. అంతలో ఆ పెద్దావిడ డ్రైవర్, సెక్యూరిటీ వచ్చి ఆవిడని, వసుంధరాదేవిని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. వసుంధరాదేవి నడుము కింది భాగం మొత్తం చచ్చుబడిపోతుంది. ఎప్పటికీ నడవలేదు అని తెలిసి చాలా బాధపడిపోతుంది. ఆ పెద్దావిడ అన్నపూర్ణమ్మ పెద్ద కోటీశ్వరురాలు. తనకి సంతానం లేకపోవడంతో ఆస్తిని కాజేయటం కోసం దగ్గర బంధువులే తనను చంపాలని చూశారు. అప్పుడే వసుంధరాదేవి వచ్చి కాపాడింది. ఇక వెంటనే తన కారణంగా వసుంధరాదేవి పరిస్థితి అలా అయినందుకు కన్న కూతురుగా దత్తత తీసుకుని ఆస్తి మొత్తాన్ని వసుంధరాదేవి పేరు మీదకు మారుస్తుంది. అలా కొన్ని నెలల తర్వాత అన్నపూర్ణమ్మ చనిపోతుంది. కోట్ల ఆస్తికి వారసురాలైంది వసుంధరాదేవి. తన కూతురి కోసం ఎంత వెతికినా కనపడకపోవడంతో తను ఒక ఆలోచన చేస్తుంది. ఎలాగైనా రూప భారతదేశంలోనే ఉంటుంది. తనకి గుండె సమస్య ఉంది కాబట్టి ఏదో ఒక హాస్పిటల్లో చూయించుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక ఈ రోజు నుండి అన్ని హాస్పిటల్లో గుండె సంబంధిత మందులు ఉచితంగా ఇవ్వటం ప్రారంభిస్తుంది వసుంధరాదేవి. అంతేకాకుండా అలా హాస్పిటల్లో ఉచితంగా మందులు తీసుకునే వాళ్ళ దగ్గర రక్తం శాంపిల్ కూడా తీసుకోమని చెబుతుంది. వాళ్ళకి అవసరమైతే ఎంత ఖర్చయినా సరే పెట్టి ఆపరేషన్ చేయించడానికి కూడా రెడీ అవుతుంది. అలాగైనా సరే తన కూతురు దొరుకుతుంది అన్న ఆశతో
ఆ బ్లడ్ శాంపిల్‌తో తన డీఎన్ఏ టెస్ట్ కూడా చేయించమని అన్ని హాస్పిటల్‌కి ఆర్డర్ ఇస్తుంది. అలా 15 సంవత్సరాలు గడిచిపోయాయి. కూతురు జాడ తెలుసుకోలేకపోయింది. రూప తన తల్లి నుండి దూరమైనప్పుడు తన వయసు 5 సంవత్సరాలు. ఇప్పుడు 20 సంవత్సరాలు. తన తల్లి ఎలా ఉంటుందో తనకసలు గుర్తులేదు. ధనవంతుల కుటుంబం రోడ్డు మీద వదిలేసిన తర్వాత అలా అలా రాష్ట్రాలు దాటి హైదరాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్‌లో ఒక తాగుబోతు తన కూతురుకు తోడుగా ఉంటుందని చెప్పి రూపని ఇంటికి తీసుకువస్తాడు. రూపకి లక్ష్మి అని పేరు పెడతాడు ఆ తాగుబోతు రమేష్. రమేష్ కూతురు అంకిత మరియు రూప ఇద్దరిది ఒకే వయసు. రూపని ఇంట్లో పనులన్నీ చేస్తూ ఒక పని మనిషిలా బతుకుతూ దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చూయించుకుంటూ ఉంటుంది. అంకిత ఎప్పుడూ రూపని ఒక పని మనిషిలాగే చూస్తుంది. తన చేత ఏదైనా పని చేయించుకోవాలన్నప్పుడు మాత్రం ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. అవేమీ తెలియని రూప మౌనంగా రమేష్‌ని, అంకితని నాన్న, అక్కగా అనుకుంటూ ఉంటుంది. ప్రతి సంవత్సరం రూప పుట్టినరోజు నాడు ఒక్కొక్క రాష్ట్రంలో గుండె ఆపరేషన్లు చేయిస్తూ ఉంటుంది వసుంధరాదేవి. అలా పేషెంట్లు కోలుకునే వరకు అక్కడే స్వయంగా ఉండి అన్ని వ్యవహారాలు చూసుకుంటూ ఉంటుంది. అలా ఈ 25వ సంవత్సరం హైదరాబాద్‌కి వస్తుంది వసుంధరాదేవి. అన్ని పేపర్లు, టీవీల్లోనూ వసుంధరాదేవి డబ్బు గురించి, తను చేసే సేవల గురించి చెప్తూ ఉంటారు. హాస్పిటల్‌లో ఉచితంగా మందులు, ఆహారం ఇస్తున్నారని తెలిసి రూపని హాస్పిటల్‌కి వెళ్దాం తోడుగా వస్తావా అని అంకితాని అడుగుతుంది. సర్లే నాకు మందులు అవసరం లేకపోయినా వాళ్ళిచ్చే యాపిల్, బ్రెడ్ ప్యాకెట్లైనా ఉపయోగపడతాయి అని చెప్పి అంకిత సరే అని తోడుగా వస్తుంది. గుండె సమస్య ఉన్న వాళ్ళందరికీ రక్త పరీక్ష చేస్తున్నారని చెప్పి ముందు అక్కడికి వెళ్తుంది రూప. అంకిత యాపిల్స్, బ్రెడ్ ప్యాకెట్స్ ముఖ్యం అని చెప్పి వేరొక చోట అవి తీసుకోవడానికి వెళ్తూ అప్పుడే కిటికీ తెరిచి ఉన్న గదిలోకి తొంగి చూస్తుంది అంకిత. అక్కడ వసుంధరాదేవి వీల్ చైర్‌లో కూర్చుని ఎదురుగా ఉన్న హాస్పిటల్ చైర్మన్‌తో మాట్లాడుతూ ఉంటుంది. మీరు ప్రతి సంవత్సరం ఎంతో మందికి గుండె ఆపరేషన్లు చేసి వాళ్ళ జీవితాన్ని నిలబెడుతున్నారు. మీరు చాలా మంచివాళ్ళు అని పొగుడుతూ ఉంటాడు చైర్మన్. డాక్టర్ గారు, దీంట్లో కూడా నా స్వార్థం ఉంది. నా కూతురు చిన్నప్పుడే నాకు దూరమైంది. తనకి గుండె సమస్య ఉంది. ఎలాగైనా నేను తన దగ్గరికి చేరుతానని చెప్పి ఇవన్నీ చేస్తున్నాను. మీరు ప్రతి ఒక్కరి దగ్గర బ్లడ్ తీసుకుని నా డీఎన్ఏ టెస్ట్ చేయించండి అని చెప్తుంది వసుంధరాదేవి. తప్పకుండా మేడం. మీరు ప్రత్యేకంగా చెప్పాలా అని చైర్మన్ అనడంతో, మేడం ఇప్పుడు ఎదురుగా మీ కూతురు వచ్చి నిలబడితే మీరు ఎలా కనుక్కోగలరు అని సందేహంగా అడుగుతాడు. నిజంగా కనుక్కోలేకపోవచ్చు. నా కూతురు పెద్దదై ఉంటుంది. కానీ తనకు ఆరోగ్యం బాగాలేదని తెలిసినప్పుడు స్వయంగా నా చేతులతో ఆంజనేయ స్వామి బొమ్మ తయారు చేసి తన మెడలో లాకెట్లా వేశాను. ఎవరి దిష్టి తగలకూడదు అని. ఎప్పుడూ నా గుర్తుగా తన మెడలో ఉంచుకోమని గట్టిగా చెప్పాను. ఖచ్చితంగా నా కూతురు తన మెడలో ఉంచుకుంటుందని అనుకుంటున్నాను. అందుకే ఎవరైనా ఆడపిల్ల కనపడితే వెంటనే మెడవైపు చూస్తాను అని చెప్తుంది వసుంధరాదేవి. సరే మేడం. మీరు ఈ మధ్య ఒక అబ్బాయిని దత్తత తీసుకున్నారని తెలిసింది. నిజమేనా అని అడుగుతాడు ఆ హాస్పిటల్ చైర్మన్. నిజమే. తను నా కూతురు కన్నా కొంచెం పెద్ద వయసు. పేరు అభినవ్. అనాథ శరణాలయంలో చూశాను. తన మంచితనం చూసి ప్రజలకు ఏదైనా చేసే ఆలోచన ఉంది అని చెప్పి నా తదనంతరం నా కూతురు దొరకకపోతే అభినవ్ అదంతా నడపగలడు అన్న ఉద్దేశంతో తనను నా కొడుగ్గా దత్తత తీసుకున్నాను అని వివరాలు చెప్తుంది. దానికి చైర్మన్, మంచి పని చేశారు మేడం. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. నేను పేషెంట్లు ఎవరైనా వచ్చారేమో చెక్ చేశాను అని చెప్పి అక్కడి నుండి వేరొక గదిలోకి వెళ్ళిపోతాడు. ఇదంతా విన్న అంకితకి ఒకటి గుర్తొచ్చింది. రూప మెడలో కూడా వసుంధరాదేవి చెప్పినటువంటి లాకెట్ ఉంది. వెంటనే అంకిత రూప దగ్గరికి వెళ్ళి, అసలు నీ మెడలో చిన్నప్పటి నుండి చూస్తున్నాను. ఇది ఎక్కడిది నీకు అని అడుగుతుంది అంకిత. ఇది నాకు దిష్టి తగలకూడదని మా అమ్మ నాకు చిన్నప్పుడు తన చేతులతో స్వయంగా చేసి వేసింది అని చెప్తుంది రూప. దానికి ఆశ్చర్యపోతూ అంకిత, మీ అమ్మ నీకు గుర్తుందా అని అడుగుతుంది. లేదు అమ్మ. రూప ఎలా ఉంటుందో తెలియదు. కానీ అమ్మకి నేనంటే ప్రేమ. అది నిన్న అంకితకి రూపే వసుంధర కన్న కూతురు అని అర్థమవుతుంది. అంత ఆస్తి ఉన్న కోటీశ్వరరాలు కూతురు రూపణ. అది కుదరదు. ఎలాగైనా తనని నేనే కూతురు అని నమ్మించాలి అని అప్పటికప్పుడు అంకిత ఒక ప్లాన్ ఆలోచిస్తుంది. వెంటనే అంకిత కూడా బ్లడ్ టెస్ట్ చేసే లైన్‌లో నించొని ఉంటుంది. రూపకి బ్లడ్ టెస్ట్ అయిపోయాక, వెళ్ళు రూప, నేను నీ వివరాలు చెప్తాలే. నువ్వు వెళ్ళి మందులు తెచ్చుకో అని చెప్పి రూపని అక్కడి నుండి పంపించేసి తన వివరాలు చెప్తుంది. ఇక సంతోషంగా ఇంటికి వెళ్తారు.
రాత్రి సమయంలో రూప నిద్రపోతున్నప్పుడు రూప మెడలో ఉన్నటువంటి వాళ్ళ అమ్మ ఇచ్చిన ఆంజనేయ స్వామి లాకెట్‌ని దొంగతనంగా తీసుకుంటుంది. ఒక కాశీదారం తెచ్చి దానికి లాకెట్‌ని వేసుకొని మెడలో ఎవరికీ కనపడకుండా అంకిత వేసుకుంటుంది. రూప ఉదయాన్నే తన మెడలో లాకెట్ లేకపోవటంతో చాలా బాధపడుతుంది. అమ్మ దూరమైంది అన్నట్లు ఎక్కి ఎక్కి ఏడుస్తుంది. అంతలో ఇంటి బయట ఎవరో పిలుస్తున్నట్లు అనిపించి రూప, అంకిత ఇద్దరూ బయటికి వస్తారు. ఎదురుగా వసుంధరాదేవి తన వీల్ చైర్‌ని తోసుకుంటూ అభినవ్‌ని ఇద్దరూ ఉంటారు. అంకిత లోలోన ఆనందంగా ఉంటుంది. రూపకి అవేమీ తెలీదు కాబట్టి ఆంటీగారు ఎవరు మీరు అని సందేహంగా అడుగుతుంది. వాళ్ళిద్దరినీ చూసిన వసుంధరాదేవి నీ పేరేంటమ్మా అని అడుగుతుంది. రూప అక్కడ అందరికీ తను పెంచినాన్న పెట్టినటువంటి పేరు లక్ష్మి. అదే చెప్తుంది. నా పేరు లక్ష్మి ఆంటీ అని. అప్పుడు సందేహంగా మరి అంకిత అని అడగ్గా అదుగోండి మా అక్క అని అంకిత వైపు చూయిస్తుంది. అంకిత మిమ్మల్ని ఎక్కడో చూశానే అన్నట్లు ఏదో నటిస్తూ ఎక్కడ చూశానో గుర్తుకు రావటం లేదు. కానీ మిమ్మల్ని దగ్గరగా చూశానని మాత్రం అర్థమవుతుంది అంటుంది. అవునమ్మా నేను నీ కన్నతల్లి వసుంధరాదేవిని అని ఏడుస్తూ అంకితాని దగ్గరకు తీసుకుంటుంది. నిన్ను రూప అని పిలిచేదాన్ని గుర్తున్నానా అని అడగగానే రూపకు ఒక్కసారిగా షాక్ అయి అమ్మా నేను మీ కూతుర్ని అని అంటుంది. లేదు బ్లడ్ శాంపిల్లో అంకిత నా కూతురని తేలింది అని వసుంధరాదేవి అనగానే అంకిత ఏడుస్తూ అమ్మా చిన్నప్పటి నుండి నువ్విచ్చిన లాకెట్ని చూసుకుంటూ నా కష్టాలన్నీ చెప్పుకుంటున్నాను. ఇన్ని రోజులు కనపడ్డావా అంటూ తన పెడలో ఉన్న లాకెట్‌ని చూపిస్తుంది అంకిత. అది చూసి అక్కడేం జరిగిందో రూపకి అర్థమైంది. అమ్మా! నిజంగా నేను నీ కూతుర్ని. లాకెట్ నిన్నటిదాకా నా మెడలోనే ఉండేది అని ఇంకా ఏదో చెప్పబోతుండగా, పోనీలే అమ్మా! ఎప్పటివరకు వాళ్ళ నాన్న లక్ష్మి నన్ను పెంచారు. తనను కూడా మనతో తీసుకువెళ్దాం కావాలని అంటుంది అంకిత. ఏం మాట్లాడుతున్నావు అంకిత? మా అమ్మని మీ అమ్మ అంటావేంటసలు? నీకు కొంచెమైనా బుద్ధుందా అని కోపంగా అరుస్తుంది రూప. వసుంధరాదేవికి అభినవ్‌కి అర్థం కాక ఇద్దరి వైపు అయోమయంగా చూడగా రూప వెంటనే గుర్తు తెచ్చుకొని అమ్మా నీకు గుర్తుందా చిన్నప్పుడు అన్నం కావాలని ఏడిస్తే నాయనమ్మ నాకు వాత పెట్టింది ఇదిగో చూడు అని చెప్పి తన చేతి మీద ఉన్న మచ్చను చూపిస్తుంది. అది చూసి లక్ష్మియే తన కన్న కూతురు అని అనుకునేలోపు నాకు కూడా ఉందిగా మచ్చ అని చెప్పి అంకిత తన చేతి మీద ఉన్న మచ్చను చూపిస్తుంది. వెంటనే అంకిత మనసులో రాత్రికి నీ చేతికున్న మచ్చను చూశాను. అందుకే కరెక్ట్‌గా నేను కూడా అలాగే మచ్చ వేయించుకున్నాను అని మనసులో అనుకుంటుంది. వీళ్ళిద్దరిని చూసి అయోమయంలో ఉన్న వసుంధరాదేవికి అక్కడికి అంకిత వాళ్ళ నాన్న రావటంతో నువ్వు పెంచుకున్న కూతురు ఎవరో చెప్పు అని వసుంధరాదేవి నిలదీసి అడుగుతుంది. తన కూతురు గొప్పింటికి వెళ్తే సంతోషంగా ఉంటుంది అనుకున్న తాగుబోతు రమేష్ తన కూతురు లక్ష్మి అని పెంచుకున్నది అంకిత అని చెప్తాడు. ఇక రూప ఎన్ని చెప్తున్నా వినకుండా అంకితాన్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. రూప చాలా బాధపడుతుంది. చివరి క్షణాల్లో అమ్మతో గడపాలి అనుకున్నాను. కానీ నేను పుట్టడమే కష్టాల్లో పుట్టాను అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. తన ఏడుపుని చూసిన రమేష్ చిన్నగా నవ్వుకుంటాడు. అంతలో తనకి ఫోన్ రావటంతో పక్కకు వెళ్ళి మాట్లాడతాడు. నాన్న రేపు ఈ ప్రపంచానికి వసుంధరాదేవి వారసురాలుగా పరిచయం చేయబోతుంది. రేపు రాత్రి 5 స్టార్ హోటల్లో పెద్ద పార్టీ ఉంది. మళ్ళీ మేము హైదరాబాద్ నుండి వెళ్ళిపోతాము. ఒకసారి రా నాన్న నిన్ను చూడాలనుంది అని అంకిత వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి చెప్తుంది. అదంతా చాటుగా విన్న రూప ఇక రేపు వెళ్ళిపోతే అమ్మని ఎప్పటికీ చూసుకోలేను. చివరిసారిగా అయినా అమ్మతో ఉండాలి అనుకుని రూప ఆ హోటల్లో పనిచేయడానికి వర్కర్‌గా వెళ్తుంది. హోటల్లో వసుంధరాదేవి పెద్ద పార్టీ అరేంజ్ చేయటంతో చాలా మంది పనివాళ్ళ అవసరం పడింది. అందువల్ల ఆ హోటల్లో రూప పనిచేయడానికి మాట్లాడుకుంటుంది. హోటల్ మొత్తం వర్క్ చేస్తూ గది చాటుగా వెళ్ళి వాళ్ళ అమ్మని చూడాలనుకుంటూ కిటికీ గుండా చూస్తూ ఉంటుంది రూప. అప్పుడే అక్కడికి వచ్చిన అభినవ్ అమ్మ నువ్వు చెప్పినట్లుగా అన్నీ రెడీ చేశాను. ఇదిగో నువ్వు సంతకం పెట్టు అని వసుంధరాదేవికి ఒక ఫైల్ ఇస్తాడు. అది చూసిన అంకిత మనసులో ఆస్తి మొత్తం తన పేరు మీద రాసేస్తున్నారనుకుని ఏంటమ్మా ఇవి అని తెలియనట్లు అడుగుతుంది. ఓ నీకు చెప్పలేదు కదా నా ఆస్తిలో 60% భాగం గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే ప్రజల ట్రీట్మెంట్ కోసం ఒక హాస్పిటల్కి విరాళంగా ఇచ్చేస్తున్నాను అని వసుంధరాదేవి సంతోషంగా చెప్తుంది. ఆ మాటలకి విపరీతంగా కోపం వచ్చిన అంకిత ఏమ్మా నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి?
వాళ్ళెవరికో రాసివ్వటం ఏంటి అని కోపంగా కసురుకుంటుంది. అంకిత అన్న మాటలతో వసుంధరాదేవి అభినవ్ కొంచెం షాకై, అది కాదురా, నువ్వు దొరికావు. పార్టీలో అందరికీ నిన్ను పరిచయం చేస్తాను. రేపు మనం తిరిగి ముంబై వెళ్తాం. వెంటనే నీకు గుండె ఆపరేషన్ చేయించాలనుకుంటున్నాను. పార్టీలోనే విరాళం గురించి చెప్దామనుకుంటున్నా. అలా అందరి దీవెనలు నా కూతురు మీద ఉంటే ఆపరేషన్ సక్సెస్ అవుతుందని నా నమ్మకం అని వివరంగా చెప్తుంది వసుంధరాదేవి. కోపంగా మాట్లాడితే పని జరగదు అని, సరే అమ్మా నీకిష్టం, నేను రెడీ అవుతాను పార్టీకి అని చెప్పి వాళ్ళని వెళ్ళిపొమ్మన్నట్లుగా అనటంతో అభినవ్ వసుంధరాదేవిని తీసుకుని బయటికి వస్తాడు. అంకిత గదిలో అటు ఇటు తిరుగుతూ, ఇలా అయితే కష్టం, ఎలాగైనా సరే అమ్మని చంపేయాలి. అమ్మని చంపేసిన వచ్చిన వాళ్ళందరికీ నేనే కూతుర్ని అని తెలుస్తుంది. అంతేకాకుండా ఈ విరాళం గురించి బయటికి రాదు. ఇక ఆస్తి మొత్తాన్ని నేనే అనుభవించవచ్చు. ఎలాగూ ఈ అభినవ్ నా సొంత అన్న కాదు కాబట్టి ఇంట్లో నుంచి బయటికి గెంటెయ్యొచ్చు అని తనలో తాను అనుకుంటూ పైకి అంటుంది. ఇవన్నీ విన్న రూప ఒక్కసారిగా షాక్ అవుతుంది. మా అమ్మని నువ్వు చంపాలనుకుంటున్నావా? ఇది నేను జరగనివ్వను అని గట్టిగా నిర్ణయించుకుని వసుంధరాదేవి చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటుంది రూప. ఫస్ట్ ఫ్లోర్ వరండాలో కింద డెకరేషన్ ఎలా ఉంది ఏంటి అని చూస్తూ ఉన్న వసుంధరాదేవిని వెనక నుండి వచ్చి తన వీల్ చైర్‌ని గట్టిగా మెట్ల గుండా తోసేస్తుంది అంకిత. వసుంధరాదేవి వీల్ చైర్ దొర్లుకుంటూ మెట్ల గుండా కింద పడిపోతుండగా రూప వచ్చి గట్టిగా వీల్ చైర్‌ని పట్టుకుని ఆపుతుంది. అప్పుడు రూప చేతికి కూడా దెబ్బ తగిలి రక్తం వస్తుంది. అయినా సరే వీల్ చైర్‌ని గట్టిగా పట్టుకుని పెద్దగా కేకలు వేయటంతో చుట్టుపక్కల ఉన్న సర్వెంట్స్ వచ్చి అందరూ తలా ఒక చెయ్యి పట్టుకొని వీల్ చైర్‌ని సరిగ్గా పైకి తీసుకువచ్చి పడకుండా పట్టుకుంటారు. రూపని చూసి వసుంధరాదేవి ఆశ్చర్యపోతుంది. నువ్వేంటి ఇక్కడ అని కొంచెం సందేహంగా అడుగుతుంది. అమ్మగారు, నేనిక్కడ పనికి వచ్చాను. మీకు మీ కూతుర్ని దూరం చేయడానికి రాలేదు అని అనగానే కోపంగా చూస్తూ, సర్లే, నా చేతికి ఉన్న దెబ్బను చూసి వసుంధరాదేవి కరిగిపోయి, సరే, నీ కూలి నీకొచ్చేస్తుంది. నువ్వు పని చెయ్యొద్దు. వెళ్ళి రెస్ట్ తీసుకో అంటుంది వసుంధరాదేవి. సరే అమ్మగారు అని పక్కకు వెళ్ళి కూర్చుంటుంది రూప. అంకిత ప్లాన్ బిడిసి కొట్టడంతో ఇక ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా పార్టీ మొదలవుతుంది. హైదరాబాదులో ధనవంతుల కుటుంబాలు మొత్తం ఆ పార్టీకి వస్తాయి. అందరికీ అంకితాన్ని పరిచయం చేస్తుంది. వెంటనే తన ఆస్తిని హాస్పిటల్‌కి డొనేట్ చేయాలన్న విషయం చెప్పబోతున్నప్పుడు, అమ్మా, మీరు ఉదయం అసలు ఏమీ తినలేదు, తాగలేదు. కూల్ డ్రింక్ తాగండి ముందు అని చెప్పి విషం కలిపిన కూల్ డ్రింక్ అంకిత వసుంధరాదేవికి ఇస్తుంది. సరే అని అది తాగుతుంది. తాగిన 5 నిమిషాలకే గొంతు నుండి రక్తం వస్తూ స్పృహ కోల్పోతుంది వసుంధరాదేవి. వసుంధరాదేవి నుండి రక్తం వస్తుండటంతో అందరూ కంగారు పడతారు. అంకిత మాత్రం అరగంటలో చనిపోతుంది. ఇక నాకు ఎటువంటి అడ్డంకి ఉండదు అనుకుంటూ ఉంటుంది. తన మొహంలో ఎటువంటి కంగారు లేకపోగా సంతోషంగా ఉన్నట్లు అనిపించడంతో అభినవ్‌కి మొట్టమొదటిసారిగా అంకిత మీద అనుమానం కలుగుతుంది. అంతలో ఆ పార్టీలో ఒక పేరున్న ఆయుర్వేద డాక్టర్ వచ్చి వసుంధరాదేవిని పరీక్షించి వెంటనే విషానికి విరుగుడు మందు ఇవ్వాలి, లేదంటే చనిపోతుంది అని తను ట్రీట్మెంట్ చేస్తాడు. ఒక గంట తర్వాత వసుంధరాదేవి స్పృహలోకి వస్తుంది. రూప మాత్రం వసుంధరాదేవి పక్క నుంచి, అమ్మగారు, ఇప్పుడెలా ఉంది అని కంగారుగా అడుగుతుంది. నేను బాగానే ఉన్నాను. అంకిత ఎలా ఉంది? నాకు ఇలా అవటం చూసి అంకిత ఏమైనా కంగారు పడిందో ఏంటో. తొందరగా అంకితాన్ని పిలవండి, నేను చూడాలి అని ఆవేశపడుతూ అడుగుతుంది వసుంధరాదేవి. అమ్మా, నువ్వు కంగారు పడకు. ఇప్పుడే అంకితాన్ని తీసుకువస్తాను అని చెప్పి అంకిత గది దగ్గరికి వెళ్తాడు అభినవ్. అభినవ్ అంకిత గది దగ్గరికి వెళ్ళేసరికి అంకిత సోఫాలో కూర్చొని యూట్యూబ్‌లో షార్ట్స్ చూస్తూ పగలబడి నవ్వుతూ ఉంటుంది. ఇక తన దగ్గరికి వెళ్ళడం వేస్ట్ అనుకుని తిరిగి వసుంధరాదేవి దగ్గరికి వచ్చి, అమ్మా, అంకిత నిద్రపోతుంది. నిద్ర డిస్టర్బ్ చేయడం ఎందుకని వచ్చేశాను అని అబద్ధం చెప్తాడు. వసుంధరాదేవి గురించి కంగారు పడుతూ ఉన్న రూపకి గుండెల్లో కొంచెం నొప్పి వచ్చి అక్కడే కూర్చుండిపోతుంది. ఆరోగ్యం బాగాలేని రూపను చూసి దగ్గరుండి కంగారుపడి అభినవ్‌ని, రూప అసలే నా కూతురేమో అన్న సందేహం కలిగి వెంటనే రూపని తీసుకుని గెస్ట్ రూమ్ దగ్గరికి తీసుకువెళ్తాడు. రూపకు మందులిచ్చిన తర్వాత, నీకు ఏదైనా బాగా లేకపోతే నన్నడగమ్మా అని చెప్పి తల మీద చెయ్యి వేస్తాడు అభినవ్. అప్పుడే అటుగా వెళ్తున్న అంకిత ఆ దృశ్యాన్ని చూసి వెంటనే ఫోటో తీస్తుంది ఫోన్‌లో. తల మీద చెయ్యి వేసి చిన్నగా ఒక వెంట్రుక తీసుకుంటాడు. వెంటనే డీఎన్ఏ టెస్ట్ చేయించడం కోసం హాస్పిటల్‌కు బయలుదేరుతాడు అభినవ్.
అంకిత అప్పటికప్పుడు ఒక ప్లాన్ ఆలోచించి బాధపడుతూ వసుంధరాదేవి దగ్గరికి వెళ్తుంది. అమ్మా, నిన్ను ఎవరు చంపాలనుకున్నారో నాకు తెలిసింది. నిన్ను, నన్ను ఇద్దరినీ చంపేసి ఈ ఆస్తి మొత్తాన్ని అనుభవించాలనుకుంటున్నారమ్మా అని ఏడుస్తూ అంటుంది అంకిత. ఏం మాట్లాడుతున్నావమ్మా? మనకి శత్రువులెవరూ లేరు అని అయోమయంగా వసుంధరదేవి అడగ్గా, నేను చెప్తే నువ్వు అందుకే నమ్మవేమో అన్న సందేహంతో సాక్ష్యం తీసుకువచ్చా అని చెప్పి ఫోన్లోని ఫోటో చూయిస్తుంది. రూప తన చెల్లెమ్మ అన్న అనుమానంతో తల వెంట్రుక తీసుకోవడానికి ప్రేమగా తల మీద చేయి వేసినప్పుడు ఆ ఫోటో చూడ్డానికి వేరొక అర్థం వచ్చేలా కనపడుతుంది. అమ్మ, రూప, అభినవ్ ఇద్దరూ కలిసిపోయారు. మనిద్దరినీ చంపేసి ఆస్తి మొత్తం వాళ్ళిద్దరూ తీసుకోవాలని ప్లాన్ చేస్తారు. ఇందాక నువ్వు తాగిన డ్రింక్లో కూడా విషం కలిపింది రూపనే. ఆ విషం తెచ్చి ఇచ్చింది అభినవ్ అని ఎక్కించి అబద్ధాలు చెప్తుంది అంకిత. వెంటనే వసుంధరాదేవి పియ్యని పిలుస్తుంది. ఆ రూపను తీసుకుని వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టి రండి. రేపు ఉదయం మనం ముంబై వెళ్ళడానికి ఏర్పాట్లు పూర్తి చేయండి. అంతేకాదు, ఆస్తి మొత్తం అంకిత పేరు మీదుగా మార్చాలి. దానికి సంబంధించిన పేపర్లు కూడా రెడీ చేయించండి. ఒకవేళ మాకు ఏదైనా అయితే ఆస్తి అనాథ శరణాలయానికి చెందాలి అనే వీలునామా కూడా ఏర్పాటు చేయమని లాయర్కి ఫోన్ చేయి అని చెప్పి పర్సనల్ అసిస్టెంట్ కోపంగా చెప్తుంది వసుంధరాదేవి. అంకిత ఇక వాళ్ళిద్దరి గోల వదిలిపోతుంది. ముంబై వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి ఈ వసుంధరాదేవిని కూడా చంపేస్తే ఇక నేను మా నాన్న ప్రశాంతంగా బతకొచ్చు అనుకుంటూ, సరే అమ్మా, నాకు కొంచెం అలసటగా ఉంది, గదిలో విశ్రాంతి తీసుకుంటా అని చెప్పి అంకిత తన గదిలోకి వెళ్ళి వాళ్ళ నాన్న తాగుబోతు రమేష్కి ఫోన్ చేసి, నాన్న, రూపని ఇంటి దగ్గర వదిలిపెట్టడానికి డ్రైవర్ వస్తాడు. రాత్రికి రూపని చంపేయ్ అని అంటుంది అంకిత. ఎందుకమ్మా మనం చంపటం? ఎలాగూ ఆ గుండె జబ్బుతో చనిపోతుందిగా అని రమేష్ అంటే, లేదు నాన్న, అది బతికి ఉంటే నాకు ఎప్పుడైనా మనశ్శాంతి ఉండదు, అంతేకాదు టెన్షన్ కూడా ఉంటుంది అనగానే, సరే తల్లి, నీ సంతోషం కన్నా నాకేది ఎక్కువ కాదు. ఈరోజు చంపేస్తాను. చుట్టుపక్కలందరికీ హార్ట్అటాక్తో చనిపోయిందని చెప్తాను, సరేనా అంటాడు కూతురుతో. సరేనాన్న, రేపు ఉదయం నేను ముంబైకి వెళ్ళిపోతున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు చూసుకొని ఫోన్ చేస్తా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అంకిత. డ్రైవర్ రూప దగ్గరికి వచ్చి, వెంటనే నిన్ను మీ ఇంటి దగ్గర వదిలిపెట్టి రమ్మన్నారు పద అని అడగగానే, లేదు లేదు, నేను ఇక్కడే ఉంటాను అని వసుంధరాదేవి గదిలోకి వెళ్ళి తన గాల మీద పడి, అమ్మగారు, నేను చనిపోయే వరకు మీ దగ్గరే పని మనిషిలా బ్రతికి ఉంటాను, నన్ను పంపించకండి అని ప్రాధేయపడుతుంది రూప. నిన్ను నమ్మి మా ఇంట్లో ఉంచుకున్నందుకు చాలానే చేశావు, మర్యాదగా వెళ్ళిపో అని చెప్పి పని మనిషి వైపు చూసి లాక్కెళ్ళండి అన్నట్లు చూస్తుంది వసుంధరాదేవి. వెంటనే రూపని బలవంతంగా లాక్కొని కారులో ఎక్కించుకుని డ్రైవర్ తీసుకువెళ్ళిపోతాడు. కాసేపటికి అమ్మా అంటూ పెద్దగా కేకలు పెడుతూ ఇంట్లోకి వస్తాడు అభినవ్. కేకలు విన్న అంకిత వసుంధరాదేవి దగ్గరికి వస్తుంది. అమ్మ, నేను ఒక విషయం చెప్పాలి అని కంగారుగా అభినవ్ మాట్లాడుతుంటే వసుంధరాదేవి తల పక్కకు తిప్పుకొని, నన్ను ఈ రోజు నుండి అమ్మ అని పిలవకు అంటుంది. అర్థం కాని అభినవ్ అయోమయంగా, అమ్మ, ముందు నేను చెప్పేది విను. అంకిత నీ కూతురు కాదు, రూప నీ అసలు కూతురు. ఇదిగో DNA టెస్ట్ అని చెప్పి తన చేతిలో ఉన్న పేపర్లు వసుంధరాదేవి చేతికి ఇస్తాడు. వసుంధరాదేవి, రూప ఆ కూతురు అన్న రిలేషన్ ఉంటుంది. అంకిత ఏడుస్తూ, చూసావా అమ్మా, నిన్ను చంపేద్దాం అనుకున్నారు, అది కుదరకపోవటంతో నిన్ను నన్ను దూరం చేయడానికి ఏం చేశారు? వెంటనే, నిజమేనమ్మా నువ్వు చెప్పింది. ఎంత డబ్బులిచ్చి డాక్టర్ని కొన్నావు? మొన్న ఇచ్చిన దాంట్లో మేమిద్దరం తల్లి కూతుర్లని చెప్పారుగా అంటుంది వసుంధరాదేవి. నువ్వు రూప ఇద్దరూ కలిసి నన్ను మోసం చేయాలనుకుంటున్నారా అని కోప్పడుతుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా, తను నా చెల్లి. నువ్వు అంకిత మాయలో పడిపోయి నీకు అసలు విషయం తెలియటం లేదు. ఇదిగో చూడు, నువ్వు నమ్మవని చెప్పి నేను సీసీ ఫుటేజ్ తీసుకువచ్చానని చెప్పి ఒక వీడియో చూయిస్తాడు. ఆ రోజు బ్లడ్ టెస్ట్ల వివరాలు రూప పేరు కాకుండా తన వివరాలు చెప్పటం, అవన్నీ క్లియర్గా వీడియో రికార్డ్ అవుతుంది. అప్పుడు అభినవ్ చెప్పింది నిజం, రూప తన కూతురు అని తెలుసుకుంటుంది వసుంధరాదేవి. కొన్ని నెలల్లో రూప ఎలాగూ చనిపోతుంది, ఎంత ఆస్తి ఏం చేసుకుంటుంది? అందుకే మా ఇంట్లో ఇప్పటి వరకు దాన్ని ఉంచుకున్నందుకు ఆస్తిని అనుభవించుతాం అనుకున్నా. తప్పేంటి అని రివర్స్లో మాట్లాడితే వసుంధరాదేవికి కోపం వచ్చింది. వెంటనే అభినవ్ లాగిపెట్టి కొడతాడు. నన్నే కొడతావా? నీ కూతురు కాసేపట్లో చచ్చిపోతుంది, నువ్వు జీవితాంతం బాధపడుతూనే ఉండాలి. నువ్వు నాకు ఆస్తి రాసిస్తానని చెప్పు,
అప్పుడు నీ కూతుర్ని కాపాడతాను అని బేరమాడుతుంది అంకిత. ఇక రూప కన్నా ఏది ఎక్కువ కాదు అనుకున్న వసుంధరాదేవి ఆస్తి మొత్తాన్ని అంకితకి రాసిచ్చి రూప దగ్గరికి తీసుకువెళ్ళమని చెప్తుంది. రూప నా దగ్గరికి వచ్చిన వెంటనే ఆస్తి పేపర్లు ఇస్తాను అని వసుంధరాదేవి అనటంతో సరే అని వసుంధరాదేవిని అభినవ్ని ఇద్దరిని తీసుకొని తాగుబోతు రమేష్ ఇంటికి తీసుకువస్తుంది అంకిత. రూప దగ్గరికి వెళ్ళిన వసుంధరాదేవి తనకేమీ కాలేదని తెలుసుకున్నాక కళ్ళ ముందు కన్న కూతుర్ని ఉంటే గుర్తుపట్టలేకపోయినా కసాయి తల్లిని నేను. అసలు నేను కన్న తల్లికి అవునో కాదో కూడా అర్థం కావట్లేదని పట్టుకొని ఏడుస్తుంది. అమ్మా నువ్వు అలా బాధపడుకు. దీంట్లో నీ తప్పేమీ లేదు. అంకిత నీకు అలా చెప్పటంతో ఇన్ని రోజుల తర్వాత కూతురు కనపడింది ఆనందంలో అలా నువ్వు భ్రమపడ్డావు అని అంటూ మాట్లాడుతూ ఉండగా అంకిత ఆస్తి పేపర్లన్నీ చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. అప్పుడే అభినవ్ తన జోబిలో ఉన్న గన్ తీసి అంకితకి గురి పెడతాడు. వెంటనే తన చేతిలో ఉన్న ఆస్తి పేపర్ లాక్కొని చించేసి పోలీసులకు ఫోన్ చేస్తాడు. పోలీసులు వెంటనే వచ్చి రమేష్ని అంకితాని అరెస్ట్ చేస్తారు. అంకిత 2 రోజుల గుండా కోటీశ్వరరాలైపోతున్నాను అన్న కలల్లో బతికి ఇంకా ఇప్పుడు జైల్లో ఉండటంతో దాన్ని మా మనసు అలవాటు పడలేక ఆలోచనలతో పిచ్చిదైపోయి నేను కోటీశ్వరరాల్ని. ఇంత ఆస్తి రూపకు అవసరం లేదు. ఇదంతా నాకే, నాకే అని పిచ్చి కేకలు పెడుతూ ఉండటంతో అంకితని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. రూపని వెంటనే ముంబై హాస్పిటల్‌కి తీసుకువెళ్ళి గుండె ఆపరేషన్ చేయిస్తారు. ఇప్పుడు రూప ఆరోగ్యం బాగుంది. రమేష్‌కి 5 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు. పరుల ఆస్తి కోసం ఇలాగే పాటుపడితే అంకితకి పట్టిన గతే పడుతుంది. కథ సమాప్తం.